చంద్రుతి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు మాజీ ఎంపీ చిలుకపేంటయ్య ఆధ్వర్యంలో నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశ శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశారని, అలాగే రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు। ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు। ఈ కార్యక్రమంలో మర్రి రాములు, రవీందర్ రెడ్డి, బత్తుల వంశీ, బత్తుల శ్రావణ్, అక్కనపల్లి రాజేందర్, వరకుమార్, మర్రి చిన్నరాములు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు। చంద్రుతి మండల కేంద్రంలో తెలంగాణ స్తూపం దగ్గర డాక్టర్ మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు నివాళులర్పించడం జరిగింది। అలాగే ఆయన మన భారతదేశానికి ఒక రాజకీయేతర పార్టీ కాకుండా రాష్ట్రపతిగా ఉండి భారతదేశానికి ప్రథమ పౌరుడిగా ఉండి దేశానికి ఎన్నో శాస్త్రవేత్త అలాంటివి చాలా గొప్ప పనులు చేయించి మన భారతదేశాన్ని ఈ ప్రపంచంలో ఒక గొప్ప అణుబాంబు తయారీ కేంద్రంగా దిద్దిన అట్లాంటి మన అబ్దుల్ కలాం గారికి ఈరోజు మేము నివాళులర్పించడం జరిగింది। కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి అబ్దుల్ కలాం గారి గురించి ప్రపంచము ఆయనను చదివింది, మన భారతదేశం కూడా ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఆయనకు తెలుసుకున్న వ్యక్తుల వారే ఉన్నారు। ముఖ్యంగా పిల్లల విషయంలో స్కూల్ విషయంలో అతను చాలా అందరికీ తెలిసిన వ్యక్తి। ఆయనను పాఠ్య పుస్తకాల్లో కూడా చదివిన పరిస్థితులు ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటున్నాము। మరి ఆయన చేసినటువంటి చాలా కార్యక్రమాలు చాలా రకాలుగా మనము కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము। మిస్సైల్ మ్యాన్గా అతను పేరు పొందడం అనేది భారతదేశానికి ఒక గర్వకారణంగా మనము అనుభవిస్తున్నాము। అదేవిధంగా రాష్ట్రపతిగా ఉండి ఆయన రాజకీయ అతీతంగా ఎన్నో కార్యక్రమాలు, అసలు రాష్ట్రపతి అంటే రాజకీయాలు లేకుండా చేయడంలో ఆయన చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు। అబ్దుల్ కలాం గారి రాష్ట్రపతి అయినప్పుడు 2-3 నేను అతన్ని మీటింగ్లో కొన్ని విషయాలు విన్నాను, చాలా గుర్తున్నాయి। భారతదేశం అనేది గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావడానికి అంచెలంచెలుగా మేము అభివృద్ధి చేస్తున్నాం। తప్పకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం అనేది తక్కువ స్థాయిలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో విద్య కానీ వైద్యం కానీ తాగునీరు కానీ సాగునీరు అన్నిటికీ అందుబాటులో విధంగా తీసుకొస్తాం। ముఖ్యంగా విద్య వైద్యాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు। వారి మాట వాస్తవంగా ఆ బ్రహ్మంగారు చెప్పినట్టే నాకు కనబడుతుంది। నేను స్వయంగా టీవీలో విన్నా, నా ప్రసంగం విన్నా కాబట్టి అందరు ఇంతమంది రాష్ట్రపతుల్లో ఉన్నా కానీ అందరికీ చిన్నపిల్లల కంటే మొదలు పెడితే అందరికీ ప్రపంచానికి గుర్తింపు పొందినటువంటి రాష్ట్రపతి డాక్టర్గా బిరుదు పొంది ఆయన ఎన్నో బిరుదులు పొంది ఎన్నో గౌరవాన్ని పురస్కరించుకొని ఈ భారతదేశాన్ని మంచి పేరు సంపాదించిన వారు మా ప్రజల హృదయాల్లో ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటారు।